కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పసలేని ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 12 ఏళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు చేసిందేమిటని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీకి వివక్ష ఎందుకని ప్రశ్నించారు మహేష్ గౌడ్. మొన్నటి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే కులం మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని నిజామాబాద్ టూర్లో ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిరు తెలంగాణకి. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చింది ఆయన? దీనికి జవాబు చెప్తాడా? దక్షిణాది రాష్ట్రాల మీద ఇంత వివక్ష ఎందుకు? మేము ట్యాక్స్ కడుతున్నటువంటి లెక్కకు తగ్గించి మాకు వాటా ఇస్తున్నటువంటి పరిస్థితి నిజం కాదా? ఈ రాష్ట్రానికి ఏం ప్రాజెక్టు తీసుకొచ్చారో ఓట్లు అడుగుతారు మీరు బీజేపీ వాళ్ళు. విభజన హామీ చట్టంలో పొందుపరిచినటువంటి హామీల గురించి ఇంతవరకు ఊసేలేదు, మాట్లాడిన పరిస్థితుల పాపన పోలే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. వీళ్ళ ఎన్నికలు రాగానే మతం పేరిట కులం పేరిట చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ అగ్గి రాజేసి ఓట్లు దండుకుంటామంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. వారికి కావాల్సిన అభివృద్ధి, వారికి కావాల్సిన వారి మున్సిపాలిటీ అభివృద్ధి, రేపు వారి పిల్లల భవిష్యత్తు, అది దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిందని నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని మేము ఆదరిస్తాము, చిరంజీవి గారి అభిమాని నేను. కానీ వారు అనుచితంగా తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి వారు తెలంగాణలో ప్రచారం చేసే ముందు దాని మీద వివరణ ఇవ్వాలి ఫస్ట్. ఇలా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే మీకు దిక్కు దివాణం లేదు ఈ రాష్ట్రంలో. బీజేపీ అధ్యక్షుడు కానీ నాయకులే కానీ కాళ్ళ బల్పు కట్టుకొని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ దుస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి.